హలో ఎవ్రీవన్, అందరూ ఎలాగున్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ మా నాన్న రెడీ అవుతున్నారు. ఎక్కడికి అనుకుంటున్నారా? మనవడికి పెళ్లి చూపులు అనమాట. అందరూ కలిసేసి వెళ్దామనేసి నేను రెడీ అయిపోయి మా ఆయన మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేసినారనమాట. అక్కడ నుంచి ఆటోలో బయలుదేరి వెళ్ళిపోయినాము. ఎక్కడికంటే పెళ్లి కూతురు వాళ్ళ ఇంటి దగ్గరికి. పెళ్లి కొడుకు ఆల్రెడీ వెళ్ళిపోయినాడు. అక్కడ నుంచి దగ్గర అవుతుందని మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర వదిలేసి పోయినారనమాట మా ఆయన. అక్కడ నుంచి వెళ్ళిపోయినాం ఆటోలోన. అక్కడికి వెళ్ళిన తర్వాత మా కోడళ్ళందరూ వచ్చేసినారు. అందుకే హాయ్ చెప్తున్నారనమాట మీకు. అక్కడికి వెళ్ళిన తర్వాత పెళ్లి కూతురు ఏం రెడీ కాలేదనమాట. మేమే రెడీ చేసినాము. మా ఇంకో వదిన ఉంది, ఆమె నేను ఇద్దరు కలిసి రెడీ చేసినాము. హాయ్ అత్త, మీ యూట్యూబ్ ఛానల్లో మేము కూడా వస్తాము అని హాయ్ చెప్తున్నారు. వాళ్ళందరికీ మీరు కూడా హాయ్ చెప్పండి. అక్కడ ఉన్నదంతా అంటే ఇంటి పేరుతోన పలానా ఆడపిల్లలు అని ఆట పట్టిస్తారు కదండి వదినలు. పెద్దొద్దులో ఆడపిల్లలు వద్దులే అన్నట్టు తమాషా చేసిందనమాట తను, మా వదిన. క్రెడిట్ గోస్ టు మా వదిన అని చెప్తున్నాను అనమాట. బాగా కట్టించింది కదా చీర. తనకి నేను హెల్ప్ చేసినాను అనమాట. హెయిర్ స్టైల్లోన, చీర కట్టడంలోన బాగా రెడీ చేసినాను. అందుకే ఫొటోస్ దిగేటప్పుడు అని పెట్టేద్దమ్మా, దిగు ఫొటోస్ తీసేటప్పుడు స్మైల్ చెయ్యి అని చెప్పినాను అనమాట. తను నేను ఎట్లయితే లాస్ట్ కూతురునో అది తను ఫస్ట్ అనమాట. సెకండ్ జనరేషన్ నా తర్వాత కోడలు అనమాట. తను నా కోడలు. ఆ పాపకు రెడీ చేసి ఇంక అందరికి సర్వ్ చేసేకి వెళ్ళడానికి బయలుదేరుతుంది అనమాట. బాగా రెడీ చేసినామా లేదా చెప్పండి. ఆ రెడీ చేసిన దానికి ఎన్ని మార్కులు వేస్తారో చూద్దాము, కామెంట్ చేయండి. రెడీ చేసిన మా వదినికి ఇద్దరు మగపిల్లలు అనమాట. తను అట్లా అంటుందన్నమాట, నాకే చాలా ఇష్టము కాకపోతే ఆడపిల్లలు లేరు అని. అంతేనండి. తను రెడీ చేస్తూ ఉంటే నా కూతురికి పండగలప్పుడు సపరేట్గా రెడీ చేయడం అదంతా గుర్తు వచ్చిందనమాట. చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు సపరేట్ ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని వాళ్ళ టైం తీసుకొని రెడీ చేసి కొత్త బట్టలు వేసేసి బయటికి పంపించి మళ్ళీ ఇంట్లో పనులు చేసుకుంటాం కదా. ఏదో నాకు అలాగ గుర్తొచ్చింది అంతే. పువ్వులైతే కిందకి ఇట్లా వేలాడేటట్టు పెట్టమన్నారు, కాకపోతే నేను అట్లా పెట్టినాను. అయ్యో జడంతా బోసిగా ఉంటుంది, పక్కన ఊరికే ఉండరు కదా ఆ ముసలోళ్ళు. ఇంకా మా వదిన కింద ఒక లేయర్ అలాగ వదిలిందనమాట. నాకైతే పిల్లల్ని రెడీ చేయడము నాకు చాలా ఇష్టము. ఎలాగ రెడీ చేసినాం అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అంతే కదా, ఆడపిల్లల జీవితం పెళ్లి కోసమే పుట్టినామేమో అనిపిస్తుంది ఒక్కొక్కసారి. అక్కడ ఫంక్షన్ అయిపోయిన తర్వాత పిల్లలతోటి కొన్ని పిక్స్ తీసుకొనేసి భోజనం చేసి బయలుదేరి వచ్చేసినామండి. వచ్చేప్పటికి అక్కడే ఇంకా కొంతమంది అదే ఊర్లోకి పోయినామంటే చుట్టుపక్కల మనకి తెలిసిన బంధువులు ఉంటారు కదా. మోస్ట్ సక్సెస్ఫుల్ యూట్యూబర్ ఉపేంద్ర గని తెలుసు కదా, వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళేసి వచ్చినామండి. వాళ్ళని కూడా పలకరించి మళ్ళీ రిటర్న్ అయిపోయినామండి.